ప్రకృతి సృష్టించే వింతలు విశేషాలు కొన్నిసార్లు సైన్స్ కూడా అందని రహస్యాలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. కానీ ఆ దేశ సంస్కృతిలో సాంప్రదాయాల్లో హిందూ మూలాలు ఎంత బలంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇండోనేషియాకు చెందిన ఓ అద్భుతమైన ప్రదేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కారణం దట్టమైన పొగలు, ఉడుకుతున్న లావాతో ఎప్పుడు పేరుతుందో తెలియని ఒక సజీవ అగ్నిపర్వతం. ఆ అగ్నిపర్వతం అంచున సరిగ్గా క్రేటర్ పైభాగంలో దాదాపు 700 ఏళ్ల నాటి ఒక వినాయకుడి విగ్రహం కొలువై ఉంది. ఆ అగ్నిపర్వతం పేలకుండా ఈ వినాయకుడే కాపాడుతున్నాడని అక్కడి స్థానిక తెగలు నమ్ముతారు. అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న చారిత్రాత్మక సత్యాలేంటి, ఆ అగ్నిపర్వతానికి హిందూ పురాణానికి ఉన్న సంబంధం ఏంటో ఈరోజు మనం ఈ స్టోరీలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉంది. ఈ దేశంలో దాదాపు 141 అగ్నిపర్వతాలు ఉంటే అందులో 130కి పైగా ఎప్పుడు సజీవంగానే ఉంటాయి, అంటే యాక్టివ్గా ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది, పర్యాటకులను ఆకర్షించేది మౌంట్ బ్రోమో. సముద్ర మట్టానికి సుమారు 2392 మీటర్ల ఎత్తులో ఉండే ఈ అగ్నిపర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? హిందూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పేరు మీదుగానే జావానీస్ భాషలో దీనిని బ్రోమో అని పిలుస్తారు. ఈ మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం అంచున నిలబడి చూస్తే నేరుగా భూమి లోపలికి వెళ్ళే ఒక భయంకరమైన గొయ్యి కనిపిస్తుంది. సరిగ్గా ఆ మృత్యు గొయ్యికి కొన్ని అడుగుల దూరంలోనే విఘ్నహర్త అయిన వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. స్థానిక ఇండోనేషియన్ల నమ్మకం ప్రకారం ఈ వినాయకుడికి అద్భుతమైన దైవిక శక్తులు ఉన్నాయి. ఈ విఘ్నేశ్వరుడే అగ్నిపర్వతం ఆగ్రహాన్ని నియంత్రిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను లావా ముంపునకు గురి కాకుండా కాపాడుతున్నాడని అక్కడి వారి అపార నమ్మకం. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఈ వినాయక విగ్రహాన్ని దాదాపు 700 సంవత్సరాల క్రితం అక్కడ నివసించే తెంగర్ అనే ఒక పురాతన గిరిజన తెగవారు ప్రతిష్ఠించారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఈ ప్రజలు అగ్నిపర్వతం ముప్పు నుండి తమను రక్షించమని వినాయకుడిని నిరంతరం ప్రార్థిస్తుంటారు. ప్రతిరోజు ఈ విగ్రహానికి పళ్ళు, పువ్వులు, నైవేద్యాలు సమర్పించడం వారి ఆచారం. ఒకవేళ ఏ రోజైనా పూజలు చేయడం ఆపేస్తే అగ్నిపర్వతం కోపంతో పేలిపోతుందని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఇక్కడ యాజ్ఞ కాసద అనే ఒక అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ రోజున తెంగర్ తెగ ప్రజలు కొండపైకి చేరుకొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత తమ పంటలను, మేకలను, కోళ్లను, డబ్బులను నేరుగా ఆ అగ్నిపర్వతం గుంతలోకి విసిరి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రకృతి శక్తులకు మానవ విశ్వాసానికి మధ్య ఉన్న అరుదైన బంధానికి ఈ పండుగే ఓ నిదర్శనం. ఈ విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన స్థానిక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఒకసారి ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు ఈ వినాయక విగ్రహాన్ని అగ్నిపర్వతం లోపలికి విసిరేశారట. కానీ ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయానికి ఆ విగ్రహం ఎటువంటి దెబ్బ తినకుండా మళ్ళీ అదే స్థానంలో ప్రత్యక్షమైందని అక్కడ ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దీనిపై కొన్ని భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ విగ్రహం 700 ఏళ్ల నాటిదేనా, లేక దీని వెనుక ఆధునిక కాలంలో జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. స్థానికులు దీనిని 700 ఏళ్ల నాటి సాంప్రదాయంగా భావించినప్పటికీ పర్యావరణం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ విగ్రహం కాలక్రమేణా దెబ్బతింటూ వచ్చింది. 2012లో అక్కడ ఒక సిమెంట్ విగ్రహాన్ని పునరుద్ధరించారని, ఆ తర్వాత 2023లో అసలు విగ్రహం మాయమవడంతో స్థానిక యంత్రాంగం దానికి బదులుగా మరో కొత్త విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. విగ్రహం మారినప్పటికీ ఆ స్థలం పట్ల, అక్కడ కొలువై ఉన్న విఘ్నేశ్వరుడి పట్ల 100 ఏళ్లుగా వస్తున్న విశ్వాసం మాత్రం అణువంత కూడా మారలేదు. ఈరోజు మౌంట్ బ్రోమో కేవలం ఓ మతపరమైన కేంద్రం మాత్రమే కాదు. 800 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న బ్రోమో తెంగర్ సెమేరు నేషనల్ పార్క్లో ఇదొక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. అగ్నిపర్వతం అంచున నిలబడి ప్రకృతి బీభత్సాన్ని చూస్తూ అదే సమయంలో అక్కడ ప్రశాంతంగా ఉన్న వినాయకుడిని దర్శించుకోవడం పర్యాటకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక సాహసోపేతమైన అనుభూతినిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవుడు ఎంత పురోగతి సాధించినా ప్రకృతి శక్తుల ముందు మనం ఎప్పుడూ చిన్నవాళ్ళమే. ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం అంచున ఉన్న ఈ వినాయక విగ్రహం మానవ నమ్మకానికి, ప్రకృతిపై ఉన్న గౌరవానికి ఒక సజీవ సాక్ష్యం. విజ్ఞాన శాస్త్రం దీనిని కేవలం ఒక అగ్నిపర్వతంగానే చూడవచ్చు, కానీ తరతరాలుగా వస్తున్న సంస్కృతి దీనిని ఒక దైవిక రక్షణ కవచంగా భావిస్తోంది. మరి ఈ వినాయకుడి గురించి మీ ఆలోచనలు మా కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.